రే 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 అక్క అక్క రోజక్క ఏంటక్క? ఎక్కడికి వెళ్తున్నావురా? మన పొలానికి అక్క. అసలే రోజులు బాగోలేవురా, జాగ్రత్తగా వెళ్ళు. మన ఊర్లో నాకేం వద్దక్క. సరే వెళ్తానా. అబ్బా అబ్బా పొద్దు పొద్దున్నే ఈ ఐరన్ లెగ్గి కనిపించినప్పుడు అనుకున్నా ఏదో అవుద్దని. అబ్బా లెగ్గు లెగ్గు ప్రాబ్లం. ఏంటి బాబాయ్, ఆరోగ్యం అంతా బానే ఉందా? దగ్గుతున్నావు? చూపించుకొచ్చాను, బాగానే ఉంది. జాగ్రత్త బాబాయ్, అసలే రోజులు బాగోలేవు. నాకేమవుతుంది? అది మర్చిపోయా బాబాయ్. లెగ్గు లెగ్గు మహిమ. అన్నా, పేటిఎం కావాలంటే మీరేనా? నా పేరు హారతి, మా ఆయన పేరు మావిగానండి. మొన్న కూటమి ప్రభుత్వం వేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాసానన్నా. సెలక్షన్ లిస్ట్ లో నా పేరు రాలేదన్నా. మీరేమన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చానన్నా. ఇంతకీ నువ్వెవరు? ఇప్పటిదాకా చెప్పాను కదన్నా, హారతి. ఓకే ఓకే. డిఎస్సిలో నాకు జాబ్ రాలేదన్నా. అవును, ఇంతకీ డిఎస్సి అంటే ఏంటి? టీచర్ జాబ్ అన్నా. మేము వైన్ షాప్ కూడా డ్యూటీ లేచేవాళ్ళం. ఆ జాబ్ మీరు చేసింది అదన్నా, కానీ ఇది చిన్న పిల్లలకు చదువు చెప్పేదన్నా. పిల్లలకు పాఠాలు చెప్పేదే. అవసరం మేము ఇవ్వలేదు కదా. మీరు ఇవ్వలేదన్నా, ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. కానీ సెలక్షన్ లిస్ట్ లో నా పేరు లేదన్నా. అన్నే మన న్యాయం చేస్తాడని వచ్చిన. 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని మా అన్న దగ్గరికి డిఎస్సి సెలక్షన్ లిస్ట్ లో నీ పేరు లేదని న్యాయం అడగడానికి వచ్చావా? సూపర్ అమ్మా సూపర్. సజ్జనను పంపించాడా? ఓకే ఓకే, మేము జగనన్నతో మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఈ ఏడుపేదో అక్కడ ఏడు అమ్మా. ఓకే థ్యాంక్స్ అన్నా. బ్రిడ్జి గేమ్ బ్రిడ్జి గేమ్ బ్రిడ్జి గేమ్. అరే పేటిఎం గా ఇలా రారా. ఏంటన్నా నీ అన్న కూర్చోరా ఇలాగా? ఏంటన్నా స్పోర్ట్స్ కోటాలో నేను టీచర్ ఉద్యోగం కొడదామని రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే పిలిచావు. మేము ఉన్న 5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, నేర్చావు కదరా. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేస్తా, కూర్చో. ఏం చేయాలన్నా? పేకాట ఆడు. పేకాట? పేకాటరా, పేకాటే. పేకాట ఆడితే టీచర్ ఉద్యోగం ఎవడిస్తాడన్నా? పేకాట్ లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కావాలంటే లిస్టు చూడు. వచ్చేస్తావు పేకాట ఆడితే. రా ఆడేద్దాం. నమస్తే నాని అన్న. నమస్తే. ఏం చేస్తున్నావురా? టీచర్ జాబ్ కి ప్రిపేర్ అవుతా. ప్యాకెట్ ఆడుతూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నంటావా? నాని అని చెప్పాడు. ప్యాకెట్ ఆడితే ఈ గవర్నమెంట్ లో టీచర్ ఉద్యోగం వచ్చేస్తంట. ఈ లిస్ట్ లో ఉంది 40వ గేమ్. నువ్వు ఆడతావా? స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ ఉంది. ఈ లిస్ట్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. పోనీ బ్రిడ్జ్ గేమ్ ఆడిన వాళ్ళకి ఎక్కడైనా జాబ్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? లేదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టును పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేకాట ఆడితే ఇచ్చిందని ఎందుకు ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నా? జగనన్న చెప్పాడని. కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల. ఇందులో బ్రిడ్జ్ గేమ్ ఉందని పేకాట అంటున్నారు కదా, మరి నీకు తొర్రుంది, తొర్రోడు అనొచ్చా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్ కి వెళ్ళాం. మేము ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారన్నయ్య. అలా వెళ్తది. ఈ 3rd పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య, కానీ ఇలా రోడ్డును పడతామని మేము అస్సలు అనుకోలేదు. ఈవిడ ఇందిరా కుమారి గారు, ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. ఆ స్పోర్ట్స్ కిందకి ఇస్తారని. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్ లో 2 స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3లోను కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోను కూర్చోబెట్టాలి కదా. 5 సంవత్సరాలు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని మా అన్న దగ్గరికి వచ్చి నాకు అసలు డిఎస్సి ఉద్యోగం ఇవ్వలేదన్నా అన్నారు. చూడు. ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం రాగానే అందరినీ రప్పా రప్పా నరికేస్తారా? ఏదో తేడాగా ఉందేంటి? ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం వస్తే అమరావతి అన్నా క్యాంటీన్లు కూల్చేస్తారా? ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం వస్తే మద్యపాన నిషేధం అని మళ్ళీ కల్తీ మద్యం అమ్మేసి పేదల ప్రాణాలు తీసేస్తారా? ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం వస్తే జాబ్ క్యాలెండర్ అని యువతని, సిపిఎస్ రద్దు అని ఉద్యోగుల్ని, 3 రాజధానులని మొత్తం స్టేట్ ని మోసం చేస్తారా?
ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం వస్తే దళితుల్ని బీసీలని మీ అధికార అహంకారానికి బలి చేస్తారా? ఒక స్టెప్ ముందుకు రండి. అధికారం వస్తే పథకాలు తెస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ, సరైన రోడ్లు వేస్తూ, మెరుగైన విద్య అందిస్తూ 100 కోట్ల పెట్టుబడులు పట్టుకొస్తారా? ఏమ్మా అన్నా, నువ్వు నా పేటీఎం కదా? వెరీ గుడ్. వెళ్ళి మన ఫ్యాన్ అన్నా, మన ఫ్యాన్ ఇక్కడ ఉందన్నా. నా గొడ్డలు ఇక్కడ ఉందమ్మా. హిందీకే కదన్నా మనల్ని గొడ్డల పార్టీ అనేది. అర్రే నీళ్ళు మర్చిపోయానా? నిన్ను నీ పిల్లని పీక విసికి చంపేస్తాను. మర్యాద హలో డబ్బులు ఇయ్యి. అన్న అక్క ఫోన్ ఇయ్యన్నా. ఆ? అక్క ఏం? ఆ? అడు మన రాంబాబు గారికి అర్జెంట్ అంట, మాట్లాడు. హలో, పేటిఎం అక్క, ఊరి చివరికి బాత్రూమ్ వచ్చానక్క, నీళ్ళైపోయినాయి అక్క. నన్నేం చేయమంటావు అయితే? మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఈసారి మేము వెయ్యకపోగా మరో 13 ఓట్లు నీట్ గా కడగరా. వాళ్ళ ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. మరి కడగకపోతే ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందిరా? కడుగురా. కడగతానా ఉండు, అయిపోయింది. అన్నా మీకు బిస్లరీ వాటర్ తీసుకొచ్చాం, ఓకే కదా? ఓకే ఓకే. ఏంద్రి ఇది, ఎంత నూరున్న పదును రావట్లేదు. ఇటీ నా గొడ్డల్ని అనుమానిస్తున్నారు. ఎన్ని గొడ్డలు చేయించారు మీకు? బాబాయ్ దగ్గర నుంచి గొడ్డలు నేనే చేయిస్తున్నా మీకు. ఇట్టా పెట్టి నూరాలు గొడ్డళ్ళు. సరే కానీ అబ్బా కొట్టావు రే. మా నాన్న మన గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. మన గురించి చెప్పడానికా? ఏం మాట్లాడుతున్నాడు? కాక్రోచెస్ లేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. మండుతున్నట్టుంది. మొన్నటి దాకా ఏవో గొడ్డలు గాళ్ళు అన్నారు, నిన్నటి దాకా పేటిఎంస్ అన్నాడు. ఇవాళేమో కాక్రోచెస్ బొద్దింకలు గాళ్ళు అంటున్నాడు రా మా నాన్న. ఇంకా ఈ పార్టీలో ఉంటూ ఎన్ని మాటలు పడాలో. అన్నా, మన పార్టీలో చేరడానికి పిల్లకాయలు వచ్చినారన్నా. ఏం తమ్మి, మా పార్టీలో చేరాలంటే కొన్ని పోరాటాలు చేయాలా. విద్యా ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తామన్నా. విద్యా ఉద్యోగాలు కూటమి బానే ఇస్తుంది గానీ పోరాటాలంటే అయి కాదబ్బా. రోడ్డెక్కి రప్ప రప్ప నరుకుతామని భయపెట్టాలా. మా నాన్న సొంత చెల్లిని అమ్మ నా బూతులు తిట్టాలా. నిరసనల పేరుతో మూగ జీవుల్ని హింసించాలా. మనం ఇవ్వని డిఎస్సి కూటమి ఇచ్చినది కాబట్టి ధర్నాల పేరుతో ఉద్యోగాల మీద బురద జల్లాలా. మనం కట్టని రాజధాని కూటమి కడుతుంది కాబట్టి మావిగన్ పేరుతో ముండ ఏడుపులు ఏడవాలా. మనం తీసుకురాని పరిశ్రమలు కూటమి తెస్తుంది కాబట్టి ఆ పరిశ్రమలన్నీ సిగ్గు లేకుండా మన అన్న ఖాతాలోనే వెయ్యాలా. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా డెడ్ బాడీ దొరికితే చాలు దాన్ని కూటమి మీదకి తోసేయాలా, శవ రాజకీయాలు చేసేయాలా. ఏదో తేడాగా ఉందేంటి? ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు.